ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సెలూన్ షాపులకు ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతగా నంద్యాల నాయన్ బ్రాహ్మణ సోదరుల ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని 36వ వార్డు ఇన్ఛార్జి మాజీ కౌన్సిలర్ కృపాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు ఎండి ఫిరోజ్ కి ఘన స్వాగతం పలుకుతూ పూల గజమాలతో ఘనంగా సత్కరించిన మాజీ కౌన్సిలర్ కృపాకర్ 36వ వార్డు ప్రజలు ముందుగా సెలూన్ షాపులో వారితో కాసేపు ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అదేవిధంగా కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ కృపాకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మాట ఇచ్చినాక తప్పదని, అదేవిధంగా నంద్యాలలో మంత్రి ఫరూక్ ఫిరోజ్ ఆధ్వర్యంలో పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, కార్యకర్తలకు ఏ అవసరం వచ్చినా ముందుండి సహాయ సహకారాలు అందిస్తున్నారని, నంద్యాల పట్టణం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని, వారి వెంట మేముండడం మాకెంతో ఆనందంగా ఉందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సెలూన్ షాపులకు ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతగా తెలిపారు. తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ చిరు వ్యాపారులను ప్రోత్సహిస్తూ సామాజిక సమానత్వం సాధించడానికి నాయ బ్రాహ్మణ సోదరుల కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేస్తూ చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నాయ బ్రాహ్మణ సమాజం హర్షం వ్యక్తం చేస్తుందన్నారు. దేవాలయాల్లో పనిచేసే నాయ బ్రాహ్మణుల జీతాలను 25,000కు పెంపుదల చేయడం జరిగిందన్నారు. నంద్యాల పట్టణంలోని స్థానిక 28వ వార్డు నందు నాయ బ్రాహ్మణులకు మన గౌరవనీయులు ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందజేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన స్థానిక మంత్రివర్యులు గౌరవనీయులు ఎన్ఎండి ఫరూక్ గారి ఆధ్వర్యంలో ఫిరోజ్ అన్న గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఒక షాపును సందర్శించి ఫిరోజ్ అన్న గారు వారి బాగోగులు కనుక్కొని మరి 200 విద్యుత్ మీకు ఏ వరకు ఉపయోగపడుతుంది అని వాళ్ళందరూ మాకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది అని ఫిరోజ్ అన్న గారికి తెలియజేయడం జరిగింది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పథకాలు సూపర్ 6 లేనివి కూడా కార్యక్రమంలో చేర్చి మరి వాళ్ళందరికీ చేయూతగా ఉండాలని, గతంలో కూడా నాయ బ్రాహ్మణులకు పనిముట్లు అందజేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేతి వృత్తులు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడేదానికి కృషి చేయడంలో మన చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక విజన్ ఉన్న లీడరు, డెవలప్మెంట్ లో ముందుంటాడు. కాబట్టి ఇటువంటివన్నీ అందరూ ఉపయోగించుకొని ఎవరికన్నా రాకపోతే కూడా మరి ఫరూక్ సార్ గారికి కానీ ఫిరోజ్ అన్నకి కానీ తెలియజేసి అవన్నీ పథకాలు ఉపయోగించుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మన తెలుగుదేశం ప్రభుత్వం 200 యూనిట్స్ కరెంటు మన నాయ బ్రాహ్మణులకు ఉచితంగా ఇస్తుంది. దీంట్లో ఈరోజు మన కృపాకర్ అన్న వార్డులో 28 వార్డులో రావడం జరిగింది. ఇక్కడ నాయ బ్రాహ్మణులు చాలా సంతోషంగా ఉన్నారు. చాలా మంది అంటే నంద్యాలలో చాలా చోట కూడా ప్రోగ్రామ్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ. ఇదే అని కాదు, మీరు మొన్న కూడా చూసాం మనము ప్రతి ఏమంటే మనం ప్రామిస్ ఏమేమి చేశాము సూపర్ 6 ప్రతి పథకం మేము అమలు చేస్తున్నాము. దానికోసం ప్రజలు కూడా చాలా ఇది ఉంది. ఇంకా విపక్షాలు మీరు చూస్తుంటే మీరు ఏమంటే నవ్వుకుంటున్నారు, ఏం చేస్తున్నారని జనాలు వాళ్ళ మీద నవ్వుతున్నారు. అసలు మీరేం చేశారని. ఎందుకంటే ప్రతి ఇంటికి పోయి వాళ్ళు అడిగినారు, ఏమమ్మా ఏమన్నా మీకు ఏమన్నా ఈ తల్లికి వందనం అని వాళ్ళు పెట్టారు కదా, మనం తల్లికి వందనం అని పెట్టే ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వచ్చింది. వాళ్ళ ఊరికే ఫాల్స్ ప్రాపగండా చేస్తున్నారు, ఎవరికి రాలేదని. ఎందుకంటే మీరు చూశారు, మేము ప్రతి వార్డులో డోర్ టు డోర్ తిరిగి అడిగినాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వచ్చింది, ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉన్నారు. ఈరోజు నాయ బ్రాహ్మణులు కానీ రేపు మళ్ళీ రైతు భరోసా కూడా వస్తున్నారు. ప్రతిదీ మేము సూపర్ 6 ఏదే హామీలు ఇచ్చినామో ఖచ్చితంగా అవి అన్ని అమలు చేస్తాము. నంద్యాల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టినాం. కంపల్సరీ నంద్యాలలో కూడా ప్రతి ప్రామిసెస్ మేము ఎలక్షన్ అప్పుడు చేశాము, ఖచ్చితంగా అది కూడా పూర్తి చేస్తాము. ఇంకొకటి ఆగస్ట్ 15 నుంచి మనకు మహిళలకి ఉచిత ప్రయాణం బస్ ప్రయాణం ఉంది. అది కూడా కంపల్సరీగా ఏమంటే మహిళలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడన్నా వాళ్ళు నంద్యాల డిస్టిక్ లో ఎక్కడన్నా వెళ్ళినా కానీ వాళ్ళకందరికీ ఉచిత బస్సు ఉంది. దానికోసం ప్రతి ఒక్కళ్ళు ఎట్లా తెలుగుదేశం ప్రభుత్వంకి ఓట్లు వేసి గెలిపించారు, ఖచ్చితంగా మేము కానీ మా ప్రభుత్వం కానీ మా లీడర్లు కానీ అందరూ కంపల్సరీగా మేము ఉపయోగంలో ఉంటాము. మేము 24 అవర్స్ మీకోసం ఏమన్నా ఉంటే కూడా సమస్యలు ఉంటే కూడా రండి, మీరు ఖచ్చితంగా చేపించుకోండి. అట్లానే ఓడిపోతేనే వచ్చి ఇడ్లీలు తినడం సమోసాలు తినడం కాదు, గెలిచినప్పుడు చేయాల్సింది ఇవన్నీ. ఓడిపోతే ఎవరన్నా జనాల దగ్గరనే ఉంటాడు, ఏం కొత్తది ఏం కాదు. గెలిచినప్పుడు నువ్వు జనాల దగ్గర ఉండి నువ్వు అన్ని సమస్యలు చేయి, అది గొప్ప విషయం. కానీ ఓడిపోయినప్పుడు నేను వచ్చి అందరి దగ్గర ఉంటాను
24 hours అవైలబుల్ ఉంటాను ఇది అంటే ప్రజలు ఇంకా నమ్మరు. ఇంకా ఏమంటే వచ్చి రోజు ఇక్కడ వెళ్ళి పెట్టి అక్కడ వెళ్ళి పెట్టి ఈ వార్డులో వెళ్ళి పెట్టి ఇంకా జనాలు చూసి 20 సంవత్సరాలు చూశారు, ఇద్దరిని చూశారు, మీకు మీ నాన్నకి ఇద్దరు చూశారు, ఇంకా మీ అందరికి సెలవు అని చెప్తున్నారు. దానికోసం ఈ ప్రభుత్వం కంపల్సరీ మేము ఖచ్చితంగా 24 hours మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, మా తెలుగుదేశం కార్యకర్తలు కానీ కౌన్సిలర్ కానీ లీడర్లు కానీ అందరు ఖచ్చితంగా 24 hours అవైలబుల్ ఉంటాము. కంపల్సరీ ఈ మున్సిపాలిటీ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ అన్ని ఏకగ్రీవంగా గెలుచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకోవాలి.